స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో మనకు తెలియజేయడానికి విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద్ర ఉన్నారు. మనతో పాటు మాట్లాడదాం. మేడం, ఈ వర్షాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? ఏ ఏ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం? ఈ యొక్క వర్షాలు మరి 5 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వర్షాలు అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కూడాను వెస్ట్ సెంట్రల్ బే వరకు కూడా ఒక ట్రఫ్ అనేది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా కొనసాగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఈ యొక్క ట్రఫ్ అనేది ఇంకా సైక్లోనిక్ సర్క్యులేషన్గా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక సైక్లోనిక్ సర్క్యులేషన్ ఇక ట్రఫ్ వల్ల కూడాను మనకి ఈ యొక్క వర్షపాతం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికి వరకు చూసుకున్నట్లయితే కనుక కోస్తా ఆంధ్రాలోను అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు అలాగే బాపట్ల జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు ఉంటూ 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం వరకు నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా డిస్ట్రిక్ట్స్లో అంటే ఒడిస్సాని ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు అయినటువంటి అల్లూరి సీతారామరాజు, పార్వతీపురము అలాగే శ్రీకాకుళం, ఏలూరు ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే కనుక భారీ వర్షం నమోదవడానికి అవకాశాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్ర అంతా కూడా అలాగే రాయలసీమలో కూడాను మేఘావృతం అయ్యి మనకి 1-2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. కలర్ కోడ్ అలాట్మెంట్ చేశారు అంటే ఎక్కడైతే మనము భారీ నుంచి అతి భారీ వర్షం ఇస్తామో అక్కడ ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడైతే భారీ వర్షం అయితే ఇచ్చామో అక్కడ ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా ప్రాంతంలో ఎక్కడైతే గ్రీన్గా ఉందంటే అక్కడ తేలిక నుంచి మోస్తరు వర్షం వరకు అంటే less than 6.5 సెంటీమీటర్స్ వరకు కూడా వర్షం నమోదవడానికి అవకాశాలు ఉన్నాయి. సముద్ర వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? మనం ద్రోణి కొనసాగుతుంది అంటున్నారు కదా, సముద్ర వాతావరణంలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రస్తుతం యొక్క సముద్రం అంటే తీరం వెంబడి గాలులు లేవు, కానీ తీరం నుంచి కొంచెం లోపలికి వెళ్తే మాత్రం గాలులు అనేవి ఉన్నాయి. గంటకి 40 నుండి 45, అత్యధికంగా 55 కూడా ఉంటున్నాయి. ఆ ప్రాంతాల్లో అంటే అదర్ దెన్ ఆంధ్ర కోస్ట్ అని మేము ఇస్తున్నాము. సో ఆ ప్రాంతాల్లోనికి ఫిషర్మెన్ మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి 5 రోజులు కూడాను ఈ యొక్క అంటే డీప్ సీలోకి వెళ్ళే వాళ్ళకి కొంచెం ప్రమాదము. సో ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాము. అలాగే కమింగ్ డేస్లో మనకి ఒక సర్క్యులేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ కారణాల చేత మనకి రానున్న 5 రోజులు కూడాను నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాల వరకు కూడాను మనకి వర్షం నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సాధారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది? అంటే భారీ వర్షం అంటే కనుక 6.5 సెంటీమీటర్స్ నుంచి 11.5 వరకు కూడాను ఉండే ఏదైతే వర్షపాతం ఉందో దాన్ని భారీ వర్షం అంటారు. మోర్ దాన్ దట్ ఏదైతే 11.6 నుంచి కూడాను అబౌవ్ 20 సెంటీమీటర్స్ వరకు కూడా ఉన్నది అంతా కూడాను కమ్స్ అండర్ అతి భారీ వర్షంని అంటారు. మొన్నటి వరకు కురిసిన వర్షం చూస్తే కనుక ఎక్కడ అత్యధిక వర్షపాతం నమోదైంది ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారు? ఎస్, ఇప్పటికే గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షం 13 సెంటీమీటర్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాలు చాలా ప్రాంతాల్లో మాత్రం తేలిక నుంచి మోస్తరు వర్షాలు అంటే 4-5 సెంటీమీటర్స్ వరకు కూడాను రికార్డ్ అవుతూ వచ్చింది. సో ఈ విధంగా కొనసాగుతుంది. ఇప్పటికే అంతా కూడా మేఘావృతమై ఉంది. అన్ని చోట్ల కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. మేడం, ఏపీతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందా? తెలంగాణ వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? తెలంగాణలో కూడా ఈ యొక్క వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. అక్కడ కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ భారీ వర్షాలు ఎస్, 1-2 చోట్ల అంటే ఈ యొక్క ట్రఫ్కి దగ్గరగా ఉన్న ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు చూస్తే కొన్ని ప్రాంతాల్లో వర్షం లేనటువంటి ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో ప్రధానంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఒక్కపోత కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితి ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది?
డెఫినెట్గా ఇది ఇప్పుడైతే కనుక చాలా వరకు అన్ని చోట్ల కూడాను టెంపరేచర్స్ తగ్గడం జరిగింది. నార్మల్ టెంపరేచర్ కొన్ని చోట్ల ఎక్కడైతే వర్షపాతం నమోదవుతుందో ఆ ప్రాంతాల్లో ఈవెన్ లెస్ దాన్ నార్మల్ టెంపరేచర్స్ కూడా ఈవెన్ రికార్డ్ అవుతూ ఉన్నాయి. మనకైతే కనుక 26, 27 ఆ టెంపరేచర్సే రికార్డ్ అవుతూ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే వర్షపాతం ఉందో డెఫినెట్గా గ్రాడ్యువల్గా అక్కడ టెంపరేచర్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. సో ఆ విధంగానే ప్రస్తుతం రాష్ట్రం అంతా కూడాను నార్మల్ రెయిన్ఫాల్స్ అయితే నార్మల్ టెంపరేచర్స్ అనేవి కొనసాగుతున్నాయి. మాన్సూన్ ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతుందని భావించవచ్చు, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? ఎస్, ఈ మంత్ అంతా కూడాను మాన్సూన్ ఎఫెక్ట్ అనేది కొనసాగే అవకాశం ఉంది. అనుకున్న ప్రకారమే నార్మల్ రెయిన్ఫాల్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మొత్తం మీద అయితే మాత్రం ద్రోణి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక 5 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఈ విధంగానే ఉండబోతున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఎక్కడైతే వానలు లేవో ఆ ప్రాంతాల్లో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. ఆ ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా ఒకటి ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది బే ఆఫ్ బెంగాల్ అని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సెప్టెంబర్ నెలలో కురవాల్సినటువంటి సాధారణ వర్షపాతం ఖచ్చితంగా నమోదవుతుందని వాతావరణ శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ RTV, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.